నీకు కంటెంట్ అయితే ముందే తెలుసు కదా, తెలుసు. మిగతా అన్ని కూడా నీకు ముందే తెలుసు అవునా? మిగతా అన్ని ప్రాబ్లం లేనిది ఓయోకి పోదామా అని ఒక్కటే ఎందుకు నీకు ప్రాబ్లం అనిపించింది? అది కొంచెం బోల్డ్ అనిపించింది. మిగతా అన్ని బోల్డ్ లేవా? బోల్డ్ ఉన్నాయి, కాకపోతే ఏ వీడియోలు చేసిరు మీరు? ఎలాంటి కంటెంట్లు చేసిరు? మ్యారేజ్ వీడియో చేసినాము, నేను ఈయనకు ప్రపోజ్ చేయడం వీడియో, మళ్ళా ఈయన వీళ్ళ నుంచి వెళ్ళిపోవడము, మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి మళ్ళీ ఆయన పిలవడం, ముద్దులాట ఇది ఆట. మరి అది బోల్డ్ కదా? అవన్నీ బోల్డే గానీ కొంచెం ఆ వీడియో ఎందుకో ఇంట్లో వాళ్ళకి గలీజ్ అనిపించింది. ఒక్కటే గలీజ్ అనిపించింది. ముద్దులాట వీడియోనే అవోయో వీడియో అక్క. అదే వీడియో గలీజ్ అనిపించిందంట. మమ్మీ నాకు చెప్తే నేనేం అనలేదు, వీడియో డిలీట్ చేయను అన్నారు ఫస్ట్. మమ్మీ వదిలేసే ఏం కాదు అని అంటే, మమ్మీ ఫోన్ చేసి వేణుకి చెప్పింది ఇట్లా గొడవ అవుతుంది అన్న, బాబాయ్ వింటలేడు అని అంటే, పిన్ని డిలీట్ చెయ్యారు ఇప్పుడు వీడియో అనేసి చెప్పిండు. ఒకసారి అయితే నేను సార్కి చెప్తా అని అన్నాడు. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి ఇంకా మళ్ళీ మేము కాల్ కూడా చేయలేదు వీడియో గురించి. ఓకే, ఇప్పుడు దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయాను. ఆ వీడియో తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు, నీకే బోల్డ్ గా అనిపిస్తుంది, నీకు నచ్చట్లేదని నువ్వు వెళ్ళిపోయినావు. నువ్వు అట్లా వెళ్ళిపోతే ఇప్పుడేం చెప్తున్నావు అంటే రెండు చెప్తున్నావు. ఒకటి, ఫస్ట్ ఇంటర్వ్యూ ముందు స్టార్టింగ్ లో నేను అడిగిన ఎందుకు వెళ్ళిపోయినావు నువ్వు అని. నాకు ఒక వీడియో బోల్డ్ గా అనిపించింది, నాకు నచ్చలేదు కాబట్టి నేను వెళ్ళిపోయినా అన్నావు. వాడిని అడిగిన ఎందుకు వెళ్ళిపోయిందిరా అమ్మాయి అని, శాలరీ ఇవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది అని అన్నాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ అది కాదు అంటున్నావు. శాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా వీడియో, శాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్తుండే. మళ్ళీ అట్లా వెళ్తే వాడి పరిస్థితి ఏంటి అంటున్నా. నేను ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ అడిగిన అక్క వేణుకి. ఏం చెప్పాలి? ఆల్రెడీ నేను అన్ని చెప్పిన, వేణు ఇట్లా శాలరీ రావట్లేదు, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు అక్క, ఇప్పుడు నేనేం చేస్తేనే ఇంట్లో, ఇప్పుడు నేను మనీ తెస్తేనే ఇంట్లో, నేను తేకపోతే రేపన్నాడు ఏమవుతుంది అని మమ్మీ కొంచెం బాధపడుతుంటే నేను ఈవెంట్స్కి వెళ్తున్నా అక్క. అది కూడా చెప్పిన, వేణు నీకు వీడియోస్ ఉన్నప్పుడు చెప్పు, నేను ఎమ్మటే వచ్చేస్తా, ఇక్కడ నుంచి నైట్ వచ్చేస్తా, వీడియోస్ చేసుకొని 2 days వీడియోస్ అయినా 3 days అయినా. నార్మల్ 12:30 అని చెప్తేనే 1:30 2:30కి వస్తున్నావు. ఇక వాడు నీ మీద ఎట్లా నమ్మకం ఉండాలి? ఈ రోజు అంటే ఇంట్లో బాగాలేదు అక్క. ముందు ఎట్లుండరా ఈ అమ్మాయిది? అంటే కొంచెం నేను అడిగిన, ఓపెన్ గా చెప్పు, నాటకాలు చేయకు, నాకు తెలుసు, ఓపెన్ గా చెప్పు. అందుకే ఇంటర్వ్యూ అసలే మళ్ళీ ఏమంటారు, అబద్ధాలు చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఇది అది అన్నట్టు కాదు. ఆ అమ్మాయి ముందే చెప్పు, ఆ అమ్మాయి చేసిన తప్పులు ఏంటో చెప్పు మొత్తం. చెప్పిన అక్క వీడియోస్ కి, అంటే నాకు ఆమె అన్నది పర్సనల్ నేను చూడలేను కదా, ఆమె దూరంగా అంటే వైజాగ్ పోయేది ఈవెంట్స్ కి, నాకు ఫీవర్ వచ్చింది నేను ఇప్పుడు రాలేను 2 days కి ఇట్లా వస్తా అని ఇట్లా చెప్పింది. ఫస్ట్ లో మాకు చెప్పింది ఏంటంటే ఇట్లా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసి వీడియోస్ కొట్టుకుని వెళ్ళిపోతామా అవన్నీ ఇట్లా చెప్పింది. తర్వాత పోయినాక నాకు ఫీవర్ వచ్చింది, హెల్త్ బాగాలేదని ఇలాంటివి చెప్పింది. అందువల్ల కొన్ని డేస్ నేను నమ్ముకొని వాడు వీడియోలు చేసుకుంటూ ఆ చెల్లెలతో చేసే కంటెంట్ అంతా పక్కన పెట్టి ఏదో ట్రై చేద్దాము. ఇప్పుడు డబ్బులు వస్తే వాడు ఒక్కడే ఎదగడు కదా లైఫ్లో, వాడు వచ్చిన మీకు కూడా ఇవ్వాల్సిందే కదా, తప్పదు కదా. అది ఎక్కడున్నా ఏమున్నా మీరు ఈవెంట్లకు వెళ్తా అంటే కూడా పర్మిషన్ ఇచ్చి, వేరే ఛానల్లో అయితే అసలు ఒప్పుకోరు దేనికి కూడా. అందులో కూడా వాడికి పర్సంటేజ్ ఇవ్వాలి తెలుసా. మీకు వచ్చే శాలరీల నుండి కూడా వాడు హెడ్ కాబట్టి వాడు తీసుకోవాలి డబ్బులు. ఎప్పుడైనా తీసుకున్నాడా మీ దగ్గర నుండి? ఫస్ట్ విల్లాకి స్టార్టింగ్ ఉన్నప్పుడైతే అందరు ఇట్లా మనీ వేసుకొని మీకెందుకు తిండి పెట్టాలాడు ఆడ దగ్గర లేనప్పుడు? మేమే పెట్టుకున్నాం అక్క, నేను వేనే అన్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాము. వాళ్ళు రూమ్ లో కొంతమంది అయితే అమ్మాయిలు ఉన్నారు కానీ మనీ కూడా ఇవ్వలేదు అక్క, మేమే పెట్టుకున్నాం, మేమే పెట్టినాం, అన్ని మేమే చూసుకున్నాం. ఇంకా మేము మా ఇంట్లో రూమ్ లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా నేను మా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినాం అక్క. ఓకే, అన్ని పట్టుకొని పోయినా 1 month తర్వాత. ఏం లేదు, ఈ రోజు పంపించింది అది కూడా గ్యాస్ అనేది. ఓకే, వాడేం తప్పులు చేసిండు చెప్పు. ఉన్నది చెప్పడక్క ఫస్ట్. ఎట్లా? ఒక సిచ్యువేషన్ చెప్పు మాకు. అంటే ఇప్పుడు ఈ రోజు మీరు కాల్ చేసిరు అక్క, ఈ రోజు నాకు 1 hour లేట్ అయింది. 1 hour 12:30 నుండి 2:30 1 hour ఏ టైంలో? సరే, నేను నాకు అబద్ధాలు చెప్పడానికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ చచ్చిపోతానా, నాకు అబద్ధాలు చెప్పడానికి రాదక్క. మీరు అన్నదే నేను చెప్పేసిన. మీరు ఒక మాట నన్ను అన్నారు చూసినావా, అదే మాట నేను చెప్పిన. ఆ మాట అన్నదా? ఇప్పుడు ఏమన్నా వీడియో చేసే ముందైనా మెల్లిగా చెప్పడు, అది మొత్తం కోపమే చెప్పేస్తాడు. అక్క ఫస్ట్ మీకు చెప్తా అక్క, నార్మల్ చెప్తా, వినట్లేరు. మళ్ళా చెప్తా, వినట్లేరు. ఇంకా తర్వాత ఏం చెప్తారు? ఇక రూమ్ లో ఎవరేం చేసినా వచ్చి నా మీదనే అరుస్తాడు అక్క. మరి నువ్వే కదా వాడికి అక్కడ అక్క, వాళ్ళు వినకపోతే నేను ఏం చేయాలక్క? నువ్వు వాడి తర్వాత సెకండ్ హెడ్ కదా నువ్వు, దట్టు వాడికి పెయిర్ నువ్వు. ఎవరైనా కాదా? నీకే కదా చెప్పాలి.
వాళ్ళు విన్నప్పుడు నేనేం చేయాలక్కమ్మ నువ్వే ఇంటలేవు ఇక వాళ్ళే వింటారు ఆడి బాధ అది. ఇంకా వాళ్ళలో నచ్చే క్వాలిటీస్ ఏంటి? కంప్లైంట్ అయిపోయింది, నచ్చే ఇంత లేట్ అవుతుంది మా తమ్ముళ్ళలో ఏం నచ్చాయా ఏంది? నచ్చే క్వాలిటీ మంచిగా ఉంటాడు, బాగుంటావట్రా, మంచిగా మాట్లాడతాడు. ఇప్పటిదాకా కోపంగా మాట్లాడతాడు, కోపంగా మాట్లాడినా తర్వాత మళ్ళీ బుజ్జగిస్తాడు, వస్తాడు. ఏమని బుజ్జగిస్తాడు? తిను స్వాతి, అట్లా కాదు స్వాతి ఇట్లా అని చెప్తూ ఉంటాడు. ఎత్తుకొని తినిపిస్తాడా? గోరుముద్దలు తినిపిస్తాడు, అన్నం అయితే బాగానే ఉన్నారా కథలు ఇక్కడ? తినిపిస్తాడు, మంచిగా చూసుకుంటాడు. ఇట్లా తినిపించినప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ ఏమనలేదా? నేను కూడా తినిపిస్తారా అనలే? అనలే. తెలుసా మీరు ఎంత క్లోజ్ ఉంటారని? తెలుసు, ఆయన ఫ్రెండ్స్, ఆయనకు కూడా ఫ్రెండ్ అంట. ఓకే, ఇంకా ఏమైనా గిఫ్ట్ ఇచ్చిండా? ఎవరు ఇయ్యలే? నిజం చెప్పు. ఇయ్యలే అక్క, ఇయ్యలే. అయితే మా తమ్మునికి పడిపోయినావు నువ్వు. మంచిగా ఉంటాడు అన్నావు, తినిపిస్తాడు అన్నావు, కేర్ చేస్తాడు అన్నావు, అంతేగాని ఏం పడిపోలేక ఆయనకి టైం పడుతుంది అటరా. ఓకే, నువ్వు చెప్పు. ఆమెలో నచ్చేవి నచ్చంది చెప్పినావు కదా, ఇప్పుడు నచ్చేవి చెప్పు. ఏం లేవంటవారా? సిగ్గుపడతా. ఆమె కాడ నచ్చని ఏంటంటే అబద్ధాలు చెప్తుంది అక్క. ఎక్కువ ఏం చెప్పినా సైకిల్ వేస్తుంది, అబద్ధాలు చెప్తే. ఏం చెప్పినావేను అంట ప్రతి ఒక్కటి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక నేను ఆల్రెడీ నాకు చెప్పింది ఏంటంటే 11కి స్టార్ట్ అయిదాం వీడికెళ్ళి అన్నది. అప్పటికి ఏం చేసినా రెడీ అయిపోయినా మొత్తం తింటున్నా అని చెప్పింది. లాస్ట్ లో జరిగింది, మీరు లాస్ట్ గా 1 కాల్ చేసినప్పుడు జరిగింది ఏంటంటే నేను ఇంకా రెడీనే కాలేదు. ఓకే, రావద్దు అనుకున్నట్టుంది, అట్లా జరిగింది. ఓకే, నచ్చేవి క్యూట్ గా ఉంటది అక్క. ఎప్పుడు ఈ పిల్లకి ప్రపోజ్ చేయాలనిపించలేదారా? చేసినాక చాలా సార్లు వీడియోస్లలో కాదురా, బయట అంటే నిజంగానే నిజాయితీగానే చేసినావు. చేసినా మీరు ఇప్పుడు చేసుకుంటా, చూస్తాం. ఇది కూడా వీడియో తరపున అనుకుంటాం. మీరు చేసిన అన్ని వీడియోస్ లో మీకు బాగా నచ్చిన వీడియో ఏంది? పోయేది కాకుండా చెప్పవా ప్లీజ్. ఏ వీడియోస్ అక్క? యూట్యూబ్ వీడియోసా, ఇన్స్టాగ్రామ్ వీడియోస్? రెండు. నువ్వు బాగా సాటిస్ఫై అయిన వీడియో. కొన్ని రీల్స్ ఉన్నాయి అక్క. ఏ రీల్స్ రా? చెప్పనా బూతు? చెప్పు, పర్వాలేదు. మీరు చేసిన వీడియోలు డైలాగులు ఉన్నాయి కదా, ఒకటి చెప్పురి మాకు. ఆమె చెప్పాను, ఆమె అన్నది కదా అక్క. ఏదో వాడు జోలికి వస్తే బయలు పెడతాను ఏదో చెప్తివి కదా, చెప్పోసారా డైలాగ్ చెప్పు. యువతను వస్తే గుద్దవాళ్ళు అన్నాక అదే వీడియో. బయట కూడా ఇట్లే మాట్లాడతావా? లేదక్క, అమ్మో కొడుతుంది మమ్మీ. మరి వీడియోలలో ఇట్లా మాట్లాడినావు? ఎవరు చెప్పారు ఈ డైలాగులన్నీ? ఎవరు చెప్పలే, ఓన్ నీ ఓనే. అంటే నీకు బూతులు వచ్చు కానీ యూజ్ చేయనక్క అందరూ. మీ పిల్లాడి జోలికి వస్తారు కదా అమ్మాయిలు, అప్పుడు తిట్టేసక్క. అప్పుడు తిట్టేస్తాం. అప్పుడు ఏమన్నదా అమ్మ? అప్పుడు మమ్మీ ఉండదు కదా వీడియోలో కూడా మమ్మీ ఉండదు కాబట్టి. ఓకే, ఆమె చెప్పింది ఆ డైలాగ్, నువ్వు చెప్పు. నేను ఆమె చెప్పలేనక్క. అరే నీ లైఫ్ లో ఉన్న పిల్ల ఎవరా? స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీస్ ఉన్నాయా? అక్క. ఎన్ని అయితే చెప్పాను. ప్రెసెంట్ అయితే ఉంది. 10-15 ప్రెసెంట్ అయితే ఉంది అక్క అమ్మాయి. ప్రెసెంట్ అయితే ఉంది. ఈ వీడియోలకు సంబంధించినవనేనా? వీడియోలకు సంబంధించినవనేనా? అవునక్క. ఏరా ముగ్గురిట్లలో ఒకతేనా? ముగ్గురు కాదు, నేను చాలా మందితో వీడియోస్ చేసిన. లెవెల్ రా, చాలా మందితో చేసినా కదా, అంటే నేను ఎవరినైనా వేసుకోవాలరా. ఓకే, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.